సో అప్పుడు ప్రభుత్వంలో ఇంత సుదీర్ఘకాలం 3 దశాబ్దాలకు పైగా మీరు పనిచేశారు కదా. సో అటువంటి ప్రయత్నం ఎక్కడ 3 దశాబ్దాల్లో ఏ ప్రభుత్వాలు చేసినట్టు అనిపించలేదా? ప్రభుత్వాలకు ఆ ఉద్దేశం ఉన్నప్పటికీ దాన్ని గ్రౌండ్ చేయలేకపోతున్నాం ప్రాపర్గా. రీజన్ ఏంటి? ప్రభుత్వాలు చేయలేదు అనే ఒక స్టేట్మెంట్ అయితే నేను చెప్పను. ఎందుకనంటే ఏ స్థాయిలో చేయదగిన వాళ్ళు ఆ స్థాయిలో ఎంతో కొంత చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చేశారు. అయితే ఆశించిన రీతిలో అయితే జరగలేదు. అంటే ఉదాహరణకి భూమి అనేది ఒక అసెట్. సో ఎప్పటికీ తరగని ఆస్తి అది, ఎప్పటికీ విలువ పెరిగే ఆస్తి అది. అలాంటి భూమి పేదల చేతిలో లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, 2 కోట్ల ఎకరాల భూమి ఉంది. మన దగ్గర 1,40,00,000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఇచ్చినా కూడా ఒక్కొక్కరికి 1.5 ఎకరం వస్తుంది, ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చినా కూడా. ఆ రకమైన సమానత్వంతో తీసుకొని వచ్చేటువంటి ఎకనామిక్ ప్యారిటీ తీసుకురావడం కోసం ఒక అడుగు ముందుకేసి ప్రతి పేద కుటుంబానికి ఒక ఆస్తిని కల్పించాలి అన్న ప్రయత్నం చేయలేదు. 80sలో గరీబీ హటావో అనేటువంటి నినాదం వచ్చిన సమయంలో కొంత అసైన్మెంట్స్ అనేది ల్యాండ్స్ ఇచ్చారు. ఈరోజు ఒక ఎస్సీ తీసుకున్నా, ఒక ఎస్టీ తీసుకున్నా ఎంత ఉందంటే ఇచ్చినటువంటి భూమితో కలిపి 6% ఎస్సీస్కి భూమి ఉంది. టోటల్ ల్యాండ్ బ్యాంక్లో 100 ఫ్యామిలీస్లో 6గురికి ఉంది. ఎస్టీల్లో 100 ఫ్యామిలీస్లో 12 మందికి ఉంది. ఎస్టీల్లో 12 మందికి ఉండడానికి కారణం ఎక్కువ మంది ఏజెన్సీ ఏరియాలో ఉంటారు, కొండల గుట్టల్లో ఉంటారు కాబట్టి ఆ మాత్రం ఉంది. మిగిలినటువంటి వాళ్ళకి భూమి లేదు. ఇవి అధికారిక లెక్కలు నేను చెప్పేది. అలాంటప్పుడు వారు పేదరికం నుంచి ఏ విధంగా బయటకు వస్తారు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా పేదల కోసం పోరాడేవాడే అయితే, పేదరికాన్ని నిర్మూలించాలి, వారికి సంపదను ఇస్తాను అని చెప్పేవాడే అయితే, సంపద ఎలా ఇవ్వాలి? భూమి ఇస్తే సంపద వస్తుంది, స్టేట్మెంట్లు ఇస్తే సంపద రాదు కదా. వారికి స్థిరమైన ఆదాయం వచ్చే వనరులు కల్పిస్తే సంపద వారికి పేదరికం నుంచి విముక్తి వస్తుంది. అంతేగాని పెత్తందారుల మీద పోరాటం చేస్తానంటే పేదరికం పోదు కదా. సో స్టేట్మెంట్లు వింటున్నాం మనం, మాటల్లో చూస్తున్నాం, చేతల్లో జరగట్లేదు. జరిగినవి చాలా తక్కువ ప్రయత్నాలు. సో ఇప్పుడు మీరేంటి, వృత్తులు చేసుకునే వాళ్ళు ఆ వృత్తులను వదిలేయాలంటారా, వృత్తులను ఇంకా ఆధునీకరించాలంటారా ఏంటి? ఏ వృత్తిని వదిలేయాల్సిన అవసరం లేదు. అయితే ఆ వృత్తిలో ఉన్నంతకాలం ఆ డిస్క్రిమినేషన్ ఉంటుందిగా. మరి వృత్తిని బట్టి డిస్క్రిమినేషన్ అనేది ఉంది. ఇప్పుడు రూరల్ అది కూడా ఉంటుంది కదా. ఇంతకుముందు మీరు చెప్పారు గౌడ్ ఎవరో ఒక ఆయన, ఆ డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా. అది రోజు 1000 రూపాయలు సంపాదించినా అది ఉంటుందిగా. వృత్తి వల్ల డిస్క్రిమినేషన్ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక కొమ్మరైనా, కంసాలైనా, మంగళైనా, అలా ఏ కమ్యూనిటీ తీసుకున్నా వీళ్ళందరూ కూడా ప్రొడక్టివ్ కమ్యూనిటీస్, ఉత్పత్తిని చేసే కమ్యూనిటీస్. సో ఈరోజు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తం అయ్యే వరకు మనం వాడే ప్రతి వస్తువు వీళ్ళు తయారు చేసింది. వీళ్ళు లేకపోతే అసలు మనిషికి ఆహారమే లేదు. సో మనం మంత్రాలు చెప్పినా ఇంకోటి చెప్పినా మనకు ఆహారమే దొరకదు కదా. సో ఇదంతా వీరు చేసింది కాబట్టి ఇవన్నీ ఎలా మానేస్తారు? మానేయడానికి లేదు. దీస్ ఆర్ ఆల్ నెసెసిటీస్. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం కూడా మారుతూ ముందుకు వెళ్ళాలి, అప్గ్రేడ్ కావాలి అంతే. ఓకే, ఇప్పుడు మీ ప్రయత్నం అప్గ్రేడ్ చేయడం కోసమా? ఇక్కడ మొట్టమొదటిది పేదరిక నిర్మూలన కోసం, వారి విముక్తి పరచడం కోసం వారికి శాశ్వత పరిష్కారాలు ఇవ్వాలి. తాత్కాలిక ఉపశమనాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఉంది అంటే ఆ క్లారిటీ రావట్లేదు, జనాలకు కూడా తెలియాలి కాబట్టి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు జనాల దగ్గరికి, మీరు పేదరికంలో ఉన్నారు అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు, చెప్తున్నారు, మీకు అవేర్నెస్ ఉండాలని చెప్తున్నారు, ఫైట్ చేయండి అని చెప్తున్నారు. అంతేనా? ఫైట్ చేయమని చెప్తున్నారు, ప్రభుత్వాలపైన ఫైట్ చేయండి అని చెప్తున్నారు. ప్రభుత్వాలను ఫైట్ చేసి అది వచ్చేలా వాళ్ళపైన ఒత్తిడి తేవాలని చెప్తున్నారు. దానికి ప్లాట్ఫామ్ కావాలిగా. ఆ ప్లాట్ఫామ్ నిర్మాణం మనం చేసుకుందామని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను వెళ్ళిన ప్రతి చోట కూడా పేదవారికి ఏం చెప్తున్నానంటే, మీరు ఒక్కొక్క ఊరిలో తక్కువ మంది ఉండొచ్చు, ఒక ఊరిలో ఎక్కువ మంది ఉండొచ్చు, పేదలందరూ ఐక్యమైన రోజు. మా యాత్ర పేరు కూడా ఐక్యత విజయపదం. ఆ పేరుతోటే మేము యాత్రను స్టార్ట్ చేసాం. ఎవరి ఐక్యత అంటే పేదల యొక్క ఐక్యత. ఆ ఐక్యతతో ఒక విజయం సాధించాలి మనం అన్నటువంటి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో ఏ కులానికి ఆ కులం ఐక్యంగా పనిచేసుకుంటున్న టైంలో కులాలకు మతాలకు సంబంధం లేకుండా పేదలంతా ఒకటి అంటే పేదల్లో ఒకటే పరిస్థితి ఉంటుందా? చేయగలమా? అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంది కదా, ఇలా జరిగే అవకాశం ఉందా, అలా ఉంది కదా, అలా జరిగే అవకాశం ఉంది కదా, ఆశావాదులు అంత అనేటువంటి డౌట్స్, క్వశ్చన్స్ అరైజ్ అవ్వడం కామనే. అలా మాట్లాడుకుంటూ ఊహల్లోనే ఉండే కంటే అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తే వాస్తవంలోకి వెళ్తాం కదా అన్న దృక్పథంతో
మీరు వేసిన ప్రశ్నలు నాకు కూడా ఉన్నాయి. అయినా కూడా ప్రయత్నం చేద్దాం, అది ఎందుకు సాధ్యం కాదో చూద్దాం అనేటువంటి దృక్పథంతో అడిగేశాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒక వేదిక నిర్మాణం చేసిన రోజు మొట్టమొదట అందరూ రాకపోవచ్చు, కొందరు వచ్చి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రయాణాన్ని చూస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకరు మీకు ఓటుకు 500 ఇస్తా అంటే ఓటేస్తున్నారు, మీకు నెలకు 2000 ఇస్తా అంటే ఓటేస్తున్నారు. మీ జీవితాలు బాగు చేస్తూ మిమ్మల్ని పేదరికం నుంచి బయటపడేస్తా అని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆ నమ్మకాన్ని కలిగించాలి కదా. 500 ఓటేసేవాడు నీ పేదరికం పోద్దురా అంటే ఓటేయాలి కదా. నిజానికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు చాలామంది ఇటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు. సో అవన్నీ స్టడీ చేశారా? చేశాను. యాక్చువల్లీ మీరు చెప్పింది ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ 3 days బ్యాక్ మేము మండపేట నుంచి ఆల్మూరు వస్తున్నాము నడుచుతూ, కల్వచల్లాని గ్రామానికి వెళ్ళాం. ఆమె ఒక 65 సంవత్సరాల పైనే ఉంటుంది, ఒక ఓల్డ్ ఉమెన్, బుల్లెమ్మ ఆమె పేరు. మాట్లాడుతుండగా హడావిడిగా వచ్చి నేను మాట్లాడుతానండి. ఏంటంటే మాకు ఎవరు ఏమీ చేయడం లేదు, వస్తారు పోతారు ఏదో చెప్తారు, ఏ నాయకులను కూడా నమ్మే పరిస్థితులు లేము, మరి ఏ నాయకుడిని నమ్మకపోతే మరి మీరు ఎవరిని ఎన్నుకున్నారని అడిగా. ఎన్నుకున్నాము, ఓటు వేసామంది. ఎలా వేశారమ్మా అంటే 500 ఇచ్చాడు, వేసాను. మరి 500 తీసుకుని ఎందుకు వేసావు ఓటు అన్నా? ఆ పూట గడుస్తుందని వేసానని చెప్పింది. మరి ఈసారి 1000 ఇస్తారు, 2 పూటలు గడుస్తుంది కదా అన్న. అంటే ఆ రోజు 500 తీసుకుని ఏం తప్పు చేశానో నాకు అర్థమైంది. కాబట్టి మళ్ళీ డబ్బులు తీసుకుని ఓటేయాలని మా గ్రామంలో అయితే అనుకోవట్లేదు మేము. ఆ రోజు 500 తీసుకుని వేసాం కాబట్టి ఈ రోజు మేము అడుగుతుంటే వాడు మమ్మల్ని లక్ష్య చేయడం లేదు. సో మేము అందరం ఒక తీర్మానానికి వచ్చాం, మాకు ఏమేమి చేస్తాడు, ఏమేమి ఇస్తారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి విధానం మాకు నమ్మకం కలిగితే ఎవరికైనా వేస్తాం, లేదంటే ఊరు ఓటే వెయ్యం. దానికి ఆప్షన్ లేదు విజయ్ కుమార్ గారు. ఇప్పుడు వీళ్ళు ఒక లిస్ట్ చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టికల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మాట్లాడదాం. వీళ్ళు మేము చేసామని చెప్తున్నారు, వాళ్ళు మేము చేస్తామని చెప్తున్నారు, వాళ్ళు లిస్ట్ రెడీగా పెడుతున్నారు. వాళ్ళు పెట్టిన లిస్టులో పేదలను లేకుండా చేస్తామని చెప్తున్నారు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన దానిలో పేదలను లేకుండా చేస్తామని చెప్తున్నారు. నిజంగా చిత్తశుద్ధితో దానికోసం ప్రయత్నం చేస్తున్నారంటే మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు మభ్య పెడుతున్నారు, వాళ్ళ ఒక కాన్స్పిరసీ ఉంది అని. ఇది కాకుండా నిజాయితీగా వీళ్ళ కోసం పనిచేస్తున్నారనే ప్లాట్ఫాము, అటువంటి ఒక ఎజెండా ఇక్కడ లేదు. అయితే ఆమె ఆవేశంలో ఆ మాట అంది, కానీ ఆ రోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఇదే మాట మీద నిలబడి ఉంటారా అనే దానికి కూడా అది చెప్పలేని పరిస్థితి. అయితే అక్కడ మనం గమనించాల్సిన 2 విషయాలు. ఒకటి ఏమిటంటే 500 తీసుకుని ఓటేసాను, తప్పు చేశాను అనే రియలైజేషన్ ఆమెలో రావడం అనేది చాలా గొప్ప విషయం. రెండోది, ఒక పూట గడుస్తుంది కదా అని తీసుకున్నాను అన్నదే అది ప్రాబ్లం. ఆ పూట గడిచే పరిస్థితి నువ్వు కల్పించలేకపోయావు కాబట్టే ఆ నోటు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో అలా నోట్లు ఇచ్చి ఎంతకాలం మనం వాళ్ళని నడిపిస్తాము? అంటే వాళ్ళకు వాళ్ళు ఈదుకుని వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునే స్థితిని కదా కల్పించాలి. ఆ స్థితి కల్పించిన రోజు ఈ నోట్ల కోసం ఎగబడరు కదా. కానీ నేను కాన్స్పిరసీ ఎందుకు అన్నానంటే, నోట్ల కోసం ఎగబడాలి వీళ్ళు అన్నదే వీళ్ళ ఉద్దేశం. వాళ్ళకి ఆకలి ఉంటేనే ఎగబడతారు, ఆకలి కంటిన్యూస్గా ఆకలితో ఉండాలి, ఉంటేనే వీళ్ళ పబ్బం గడుస్తుంది, లేకపోతే గడవదు. అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక రాజకీయం, ఒక పొలిటికల్ విధానం అన్నది ప్రజాసేవ కోసమో లేకపోతే ప్రజల్ని ఉద్ధరించడం కోసమో కాదు, పవర్ కోసం. సో అధికారం కోసం పాలిటిక్స్ నడుస్తుంది తప్ప ప్రజలకు గవర్నెన్స్ ఇవ్వడానికి, పాలన ఇవ్వటం కోసం రాజకీయం నడవటం లేదు. యాక్చువల్గా రాజనీతి శాస్త్రం వచ్చింది ఒక గవర్నెన్స్ కోసం, నాట్ ఫర్ పవర్. బట్ ఇప్పుడు నడిచే విధానం పవర్ కోసమే, గవర్నెన్స్ కోసం కాదు. గవర్నెన్స్లో గుడ్ గవర్నెన్సా బ్యాడ్ గవర్నెన్సా అనేది అప్పుడు ఉంటుంది. సో అందరం మనం స్వపరిపాలన అని చెప్తాము, అక్కడికి వచ్చేది అధికారం ఎలా చేజిక్కించుకోవాలనే దాని మీదే మన వాళ్ళ పవర్ కోసం ఫైట్ జరుగుతోంది. బట్ ఫైట్ కనపడుతుంది ఏంటంటే ప్రజల కోసం ఫైట్ జరుగుతుంది అనేది కనపడుతుంది. రోజు మాట్లాడేది అదే, రోజు చెప్పేది అదే, వీళ్ళు మాట్లాడేది అదే. బట్ వాళ్ళ పవర్ కోసం జరిగే ఫైట్ని ప్రజల కోసం జరుగుతున్న ఫైట్గా ఇంపోజ్ చేసి చూపించగలుగుతున్నారు, ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతున్నారు, ప్రజలతో ఓట్లు వేయించుకోగలుగుతున్నారు. సో ఆల్టర్నేట్గా మనం తీసుకొస్తున్నప్పుడు, ఆల్టర్నేట్ ఐడియాలజీ మీరు తీసుకొస్తున్నప్పుడు ముందు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఎలా చేయాలి ఏంటి అనేది అంతా.